ఆయన అన్నాడు, నన్ను పరిసెడి దగ్గర ఆయన అన్నాడు, మీ కొడుకు దేవుని పని చేయట్లేదు, మీ కొడుకు దేవుని పని చేయట్లేదు, మేమందరం మీ కుమారులమే కదా, మీ కుమారులమే కదా అన్నాడు. ఆ మాట అన్న ఒక 10 ఏళ్ళకి నన్ను విడిచెళ్ళిపోయాడు. ఇప్పుడు కుమారత్వంలోకి రావట్లేదు, అది లోకంలో కలిసిపోయాడు. ఎందుకు కలిసాడేమో, మన దగ్గర ఉండగా కలవలేదు, మన నుంచి పక్కకి వెళ్ళిన తర్వాత కలిశాడు. నాకు బాధ్యత లేదు, నా దగ్గర నుంచి పోయిన తర్వాత నేను పట్టించుకోను కదా. అందుకని మేమందరం కుమారులమే కదా అంటే ఎంతవరకు కుమారులు అంటే నమ్మకంగా ఉన్నంత వరకే. నమ్మకం పోయిందనుకో కుమారుడు ఏమంటుంది కదా, జీతగాడు గాడు కుమారుడు గాడు, ఆత్మీయ కుమారుడు గాడు. లోకంలో వెళ్ళిపోయిందనుకో ఒక వ్యక్తి, ఆత్మీయ కుమారుడు కాదు, దేవుని దాసుడు కాదు. దేవునికి స్తోత్రములు. ఒక వాక్యంలోకి వెళ్దాం. 7 జాతుల గురించి మీతో మాట్లాడతాను ఈ దినాన. పూర్వము ఎన్నడో ఈ సంఘంలో కాదు కానీ దీనికి సంబంధించిన పాత సంఘంలో 7 జాతుల గురించి మాట్లాడాను. వాటిని మరలా ఈ సంఘంలో మాట్లాడబోతున్నాను. దేవునికి స్తోత్రం. 7 జాతులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యంలో గమనిస్తే 11వ వచనం, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివీయులను, పెరిజ్జీయులను, గెర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. ఇందులో చదివినప్పుడు జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి ఈ 7 జాతులను ఎల్లగొట్టునని రాసింది. ఆ 7 జాతులను ఎల్లగొట్టి ఆ స్థలములు మిమ్మల్ని నాటును అని వాక్యం రాసి ఉంటుంది. దేవునికి స్తోత్రములు. 7 జాతులు, ఈ జాతులు హాము సంతానం అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. హాము యొక్క సంతానము. ఆదికాండం 10వ అధ్యాయం 6వ వాక్యంలో చదివితే ఈ విషయం గోచరం అవుతుంది. హాము నుండి కనాను, కనాను నుండి హేతు, హేతు నుండి హిత్తీలు వచ్చారు. ఆదికాండము 26:34 వాక్యంలో గమనిస్తే ఈ హిత్తీయుల గురించి రాసి ఉంటుంది. హిత్తీయులు దేనికి సూచనగా ఉన్నారంటే అసూయ. చెప్పండి. హిత్తీయులు అసూయకు సూచన. అసూయకు హిత్తీయులు సూచన. రాసుకుంటే రాసుకోండి, లేకపోతే వినండి శ్రద్ధగా. హిత్తీయులు అసూయకు సూచన. ఆదికాండము 26:34 వాక్యం. హిత్తీయుని కుమార్తెలను ఏశావు వివాహమాడెను అని ఉంటుంది. రెండవ జాతి. ప్రపంచం మీద జాతులు ఏర్పడ్డాయి. వాళ్ళ తండ్రి పేరును బట్టియో లేక వారు ఉన్న ఊరు పేరును బట్టియో జాతులు ఏర్పడ్డాయి. ఆ జాతుల్లో రెండవ జాతి పెరిజ్జీయులు. ఇప్పుడు మనం చదివిన యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యంలో చదివిన ఈ జాతీయులలో ఒకటి పెరిజ్జీయులు. ఈ పెరిజ్జీయులు హాము నుండి వచ్చారు. వీళ్ళు కూడా పెరిజ్జీయులు దేనికి సూచనగా ఉన్నారంటే కోపపడు కానీ పాపం చేయకుడి. ఉపవాస ప్రార్థన చేస్తున్నాను,
నా కొరకు ప్రార్థన చేయమనండి. ఎవరన్నా ప్రవక్తలు ప్రవచనాలు పొందిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదన్నా ప్రవచనాలు చెబుతారేమోనని నేను ప్రార్థన చేయమని ఒకళ్ళకి చెబితే ఆ ప్రవచనాలు చెప్పి ఆమెకి నేను చెప్పలేదు, వాళ్ళ అల్లుడికి చెప్పా. అల్లుడేమో అత్తకి చెప్పిండేమో, అత్త ఏమో ప్రార్థన చేసిందంట. ఆ ప్రార్థన చేయమన్న ఆయనకి కోపం ఎక్కువ అని చెప్పిందంట. ఏది ప్రవచనం అంటది. సరే, దేవుడికి స్తోత్రం. ఆమె కాలుగు పుంటయింది. సరే, నేను చేయమన్నది ప్రార్థన అది కాదు. నేను చేయమన్న ప్రార్థన నా సేవ దేశం మీద అభివృద్ధి కావాలని నేను ప్రార్థన చేయమన్నాను. నాకు కోపం ఎక్కువని నువ్వు ప్రవచించే దేవునికి కూడా కోపం ఉంది, దేవునికి కూడా కోపం ఉంది అన్ని జనుల మీద. మరి దాని కోపం అనరా? దేవునికి ఉంది, కొందరి మీద ప్రేమ ఉంది, కొందరి మీద కోపం ఉంది. ఆయన దుష్టులను శిక్షించును, శిష్టులను రక్షించును అని నేను అన్నాను. ఇప్పుడు ప్రార్థన చేయమంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లా. అసలు సీసలు రంగు తెలిపోద్ది. నీ ప్రవచనము నా ప్రార్థనకి అనుకూలమైనది అయితే అది సేవాభివృద్ధి గురించి చెప్పాలి. ఆ నిజ ప్రవక్త అబద్ధ ప్రవక్త తెలిసిపోతుందని నేను అన్నాను. వాళ్ళ అమ్మాయి అంటది, దేవుడు మాట్లాడుతుంటే నమ్మవా అంటది. దేవుడు మాట్లాడుతుంటే నమ్మవా అంటే, దేవుడు మాట్లాడుతుంటే నేను నమ్మనన్నానా? నాలో లేనిది కూడా ఉన్నది అంటే నేను నమ్మాలా? ఏమో నాకైతే తెలియదు. పాపం అయితే ఈ అమ్మగారి మీద అప్పుడప్పుడు వస్తుంటుంది, బాగా గద్దిస్తుంటా. ఆ కోళ్ళ మీద కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది, మందలిస్తుంటా. విశ్వాసుల మీద కూడా కొందరి మీద కోపం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మరి కోపం రాకపోతే మందలింపు ఉండదు. ప్రేమ ఉంటే ఏం కోపం ఉంటుంది, ఏం మందలింపు ఉండదు, గద్దింపు ఉండదు. ఈ పెరిజీలు అనేవాళ్ళు కోపానికి సూచన. కోపపడు కానీ పాపం చేయకుడు అన్నాడు. పెరిజీలు కోపమునకు సూచన. తర్వాత చెప్పుకుందాం ఎప్పుడన్నా టైం వస్తే. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము నెబుకద్నెజరు యొక్క కోపం కనపడుతుంది 12వ వాక్యంలో. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యం. అక్కడ ఏముంది? దానియేలు గ్రంథం 2:12 వాక్యంలో 2:12 వాక్యంలో దానియేలు అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము కలిగిన వాడై. కోపము వేరు, అత్యాగ్రహము వేరు. కోపం వస్తేనేమో ఏదో తిడతాము, 2 దెబ్బలు వేస్తాం. అత్యాగ్రహం వచ్చిందంటే వాళ్ళని చంపేపడేస్తాం. ఇక్కడ సంపునంతగా కోపం రేగింది. అత్యాగ్రహం అంటే మనిషిని చంపుట, ఉగ్రుడైపోవటం అత్యాగ్రహం అంటే. కోపం వచ్చేసరికి అంత కోపం, అత్యాగ్రహము, ఉగ్రుడాయను. ఉగ్రం వచ్చేసింది. కోపంలో ఉగ్రం వచ్చేసరికి ఏం చేశాడు? ఆ యొక్క అగ్నిగుండాన్ని 7 అంతలు చేయమన్నాడు. అగ్నిగుండాన్ని 7 అంతలు చేయవు. అంతకుముందు ఒక అంతే ఉండే అగ్ని, ఇప్పుడు 7 అంతలు చేయమన్నాడు. దానిలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఇసిరి వేస్తే ఆ ఏసీలోళ్ళు కాలిపోయారు. అంత వేడుంది, పైన వేడుంది. లోపలికి పోకముందు వాళ్ళు కాలిపోవద్దు, లోపలికి వేయబడిన వారు. కానీ అక్కడ అగ్ని బలాలని ఆర్పడానికి ఒక వ్యక్తి కనపడుతున్నట్టుగా బైబిల్లో రాయబడింది. అగ్ని బలములను ఆయన ఆర్పెను. అది కోపం, నెబుకద్నెజరు కోపం. నేటి కాలంలో దేవుని ఉగ్రత రాబోతున్నది లోకమంతటికి. నేను అంటున్నాను, దేవుని ఉగ్రత రాబోకో ఆగో. పిల్లలు ఉన్నారు, పెద్ద కావాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఉద్యోగాలు చేయాలి. వాళ్ళు కూడా ముసలి వాళ్ళు మాలాగానే వాక్యాలు చెప్పాలి. దేవుని ఉగ్రత ఆగో రాబోకో అంటున్నాను. ఎందుకంటే నేను పోయిన తర్వాత ఆ తర్వాత వస్తే నేను చూడను కదా. నా కళ్ళ ముందు ఎందుకు వస్తావు ఉగ్రత? ఎందుకంటే ఆ ఉగ్రత భరించలేదు. అవి వింటుంటేనే భయం వేస్తుంది. ఆ ఉగ్రత వల్ల, ఉగ్రతను గురించి వింటుంటేనే భయం కలుగుతుంది. 3వది
హివీలు వ్యభిచారానికి సూచన. హివీలు అనండి, హివీల బవీలు ఏంటంటున్నారేమో కదా. హివీలు వ్యభిచారమునకు వీరు సూచన. హల్లెలూయా. మన బైబిల్లో కొలస్సీ 3వ అధ్యాయం 5వ వాక్యము, 1వ దశలోని 4 వాక్యాల్లో ఈ కామాభిలాషను గురించి రాసి ఉన్నది. అభిలాష. ఒక పిల్లకి ఎప్పుడు పెళ్ళి 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 పెళ్ళి, అది ఆ కోరిక తీరేదాకా పెళ్ళి 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 కలవరింత పడుతుందంట. దాన్ని ఏమంటారు? పెళ్ళి అభిలాష. ఒక పిల్లగాడికి ఆ దురాలోచనలు వస్తుంటాయి ఆ యొక్క వివాహ వ్యవస్థ మీద. అయితే అభిలాష ఇక్కడ చెప్పండి. వ్యభిచారం అనేది ఈ హీవీలకు సూచనగా ఉంటుంది. అంటే బహుశా వీళ్ళు వ్యభిచారులు అయి ఉంటారు, వాళ్ళేమో కోపిస్తులు అయి ఉంటారు పెరిజీలు, వీళ్ళేమో అసూయపరులు అయి ఉంటారు హిత్తీలు. అందుకని ఆ యొక్క గుణగణాలన్నీ వారికి చూపించబడుతున్నాయి. కొలస్సీ 3వ అధ్యాయం 5వ వాక్యం. కొలస్సీ 3వ అధ్యాయము 5వ వాక్యంలో చదవండి. కావున మీ అవయవములను అనగా జారత్వాన్ని, అపవిత్రతను, ఏంటిది కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను సంపివేయుడి. విగ్రహారాధన అయిన ధనాపేక్షను సంపివేయుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీన్ని చంపాలి. ఎట్ట చంపాలి? అవి నెరవేరితేనే చచ్చిపోతాయి, లేకపోతే సావు. అవి ఏంటవి? దురాశ, ఈ అభిలాషలు, చెడు అభిలాషలన్నీ సావాలంటే అవి శరీరం మందు నెరవేరాలి, అవి చచ్చిపోతాయి. కామాభిలాష అంటే దాన్ని పెద్దగా వ్యాఖ్యానం తలుసుకోవాలి, అర్థం చేసుకోవటం. వ్యభిచారానికి సంబంధించిన పదం అని. ఈ యొక్క తెస్సలోనికే మేము ఏం బోధ చేస్తుందంటే, తెస్సలోనిక 4:4లో మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగిండుటియే దేవుని చిత్తం. పరిశుద్ధతలో కాపాడుకోవటం, ఈ యొక్క కామాభిలాష యందు చచ్చిపోవటం, అది ఎరిగిండుటే దేవుని చిత్తం. మనుషులు ఎక్కడ చెడిపోతారు చెప్పాలా? మనుషులు చెడిపోయేది ఎక్కడ? ఈ కామాభిలాష అందే చెడిపోయేది. హృదయం అపవిత్రత ఎక్కడొస్తుంది? దీని దగ్గరే. వ్యభిచారం జరిగితే మనిషి హృదయము చెడిపోతుంది. ఈ యొక్క అభిలాష అనేది లోపల నుంచి వస్తుంది, దానివల్ల హృదయం చెడిపోతుంది. కనుక దేవుని చిత్త ప్రకారంగా అటు వ్యక్తి ఉండలేడు. మరి ఎలాగండి దీన్ని జయించడం? ఎలాగంటే దాన్ని జయించడం ఏముంది? పెళ్ళి అవుతుంది. ఆ పెళ్లి వ్యవస్థ యందు దాన్ని కొట్టివేయవచ్చు. బయట వ్యవస్థ యందు అది కలవదు, అది నడవదు కూడా. బయట లోకంలో దాన్ని అమలు చేస్తే హృదయం అపవిత్రం అవుతుంది. వివాహ వ్యవస్థ యందు అమలు చేస్తే అది కొట్టివేయబడుతుంది, నెరవేరుతుంది అన్నట్టు. అంటే అంతటితో అది ఆగిపోతుంది. దీని గురించి ఏం చెప్పబడింది గ్రంథంలో? రూబేన్ అయితే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, ఈ యొక్క అభిలాష కలిగి తండ్రి మాంసం ఎక్కాడని రాయబడింది. దావీదు ఆ బెత్షెబా దగ్గరికి వెళ్ళి తన కళ్ళను అపవిత్రం చేసుకున్నాడు, ఆ హృదయాన్ని అపవిత్రం చేసుకున్నాడు. కనుక ఆ దావీదు కుమారులను కోల్పోయాడు, రాజ్యం విభాగింపబడింది,
తర్వాత కుమారుల మధ్య కయ్యము, గొడవలు, మరణాలు ఇవన్నీ జరిగినాయి. సంసోన్ అయితే ఈ కామాభిలాష ఎందు అంటే సంసోనునికి భార్య ఉండి కానీ ఆ భార్య దూరం అయింది కనుక ఈయన దెబ్బతిన్నాడు దెలీలా అనే స్త్రీ దగ్గర. అందుకని ఆమెమో సర్దార్లుగా అప్పగించింది ఫిలిస్తీన్ సర్దార్లకి. అందుకని ఆ ఫిలిస్తీన్ సర్దార్లు ఆయన కనుగుడ్లను పీకివేశారు. కామాభిలాషింది అట్లనే కొనసాగితే ఏం జరుగుతుంది? కళ్ళు పోతాయి, గుడ్డోడవుతాడు, నాశనం అయిపోతారు. అట్లనే కొనసాగితే నశింపు, గుడ్డితనం వస్తుంది, ఆధ్యాత్మికమైన కనుసూపు ఉండదు. నేను దర్శనాలు చూస్తున్నాను అన్నా చూడు, అలాంటి దర్శనాలు అపవిత్రకరమైన దర్శనాలు వస్తాయి. కన్ను పవిత్రంగా ఉందనుకో, పవిత్రమైన దర్శనాలు వస్తాయి. దేవునికి స్తోత్రములు. ఈ యొక్క పనికి ఏం పేరు అంటే అగ్ని అని పేరు. అగ్ని, ధ్యానం అనే దానికి పదాలు మీకు చెప్పడానికి నాకు టైం సరిపోదు. 6వ అధ్యాయం సామెతల గ్రంథము 27వ వాక్యం చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 27వ వాక్యం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 27 వాక్యం ఏమన్నా రాయబడింది అక్కడ? 6:27. ఈ కామానికి ఏమీ పేరు? ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకున్నాడు. వస్త్రాలు కాలకుండానంటే అర్థం చూడండి. అగ్ని అంటే ఈ కామం అనేది అగ్ని, అది ఒడిలో ఉంటుంది. దానివల్ల మనిషి అపవిత్రం అయిపోతాడు. తర్వాత దాని పక్కన 28వ వాక్యం కూడా ఏమంటుందంటే, తర్వాత ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. నిప్పుల మీద నడిస్తే పాదాలు కమలకుంటాయా అంటే దాని అర్థం పుండు రాకుండా ఉంటుందా? పుండు వచ్చిన తర్వాత పుండు పడకుండా ఉంటుందా? పుండు పడిన తర్వాత స్వీమ్ రాకుండా ఉంటుందా? సెప్టిక్ కాకుండా ఉంటుందా? కాలు కొట్టేయకుండురా. అర్థం కదా ఎంత పొడుగు వచ్చింది అంటే? అర్థం ఏంటి? అగ్ని కాలకుండా అంటే కామం అనేది అగ్ని, వ్యభిచారం అనేది అగ్ని వంటిది. దాన్ని ఆర్పగలిగిన వాడు ఎవడూ లేడు. అందుకని దేవుడు వివాహ వ్యవస్థను క్షమించి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ వ్యభిచారం జరగకుండానట్లుగా, ఆ కామం అనేది నెరవేరినట్లుగా, ఆ వ్యభిచారం జరగకుండానట్లు ఈ యొక్క స్త్రీ పురుషులను జత చేస్తే ఆ యొక్క కోరిక అనేది అట్టి విధంగా నెరవేరి చల్లబడుతుంది అనే వ్యవస్థని ఏర్పాటు చేశాడు, వివాహ వ్యవస్థని. అయితే దానికి మించినదంతా ఏంటంటే సెప్టిక్ అయ్యే వ్యవస్థ, అంటే పుండు పడే వ్యవస్థ, కుళ్ళిపోయే వ్యవస్థ. అగ్ని కాలితే పుండ్లు వస్తాయి, పుండ్లు వస్తే కుళ్ళుతుంది, చీము రక్తం ఏర్పడుతుంది, మన నొప్పి వస్తుంది, కాలు కొట్టేయలేదు చేయి కొట్టేయాలి అన్నట్టుగా ఉంటుంది. అంటే అంత దూరం వస్తుంది, పాప వ్యవస్థ కింద వస్తుంది అన్నట్టు. అది పాపం అనేది నాశనానికి దారితీస్తుంది. 29వ వాక్యం కూడా గమనించండి. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకోడు. ఎవడన్నా తన పొరుగువాని భార్య జోలికి వెళ్ళాడు అనుకో నాశనం అయిపోతాడు. నాశనం అయిపోతారు అంటారు. చూడండి ఎందుకు? అది కొన్ని తెలిసి అవుతాయి, ఇలాంటివి కొన్ని తెలియక అవుతాయి. తెలిసి అవుతాయి, తెలియక అవుతాయి. తెలిసినా కూడా కొందరు వాళ్ళకున్న వ్యవస్థను బట్టి, భార్య సహకారం లేకపోవటం బట్టి, వాళ్ళకున్న వ్యవస్థను బట్టి, భార్య సహకారం లేకపోవటం బట్టి కొందరు చెడిపోతారు. పురుషులు తెలిసినా కూడా చెడిపోతారు. కొందరు తెలియక చెడిపోతారు. అందుకని పొరుగువాని భార్యను ముట్టువాడు చెప్పండి. పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. శిక్ష తప్పదు, నాశనం అయిపోతారు. తన భార్య తనదే, వేరే వాళ్ళ భార్య జోలికి పోతే నాశనం అవుతారు, శిక్ష తప్పదు. ఒకవేళ అలాంటిది ఎవరి జీవితాలలోనన్నా విశ్వాసాలు అయిన తర్వాత ఏదన్నా జరిగి ఉంటే దేవుడి దగ్గర క్షమాపణ అడిగి శిక్ష తప్పించుకోవటం మంచిది.
క్షమిస్తాడు. ప్రభు, నేను మరలా విశ్వాసిగా ఉన్నాను, లేక సేవకుడిగా ఉన్నాను, మరలా నేను ఇలాంటి పని చేయనని దేవుని సన్నిధిలో ఒప్పుకొని మంచి కొనసాగితే క్షమిస్తాడు, దాన్ని తీసివేస్తాడు. తర్వాత ఇప్పుడు చెప్పింది 4వది గిర్గాషీలు. గిర్గాషీలు తిండిపోతులు. ఏంటని ఏమన్నాను? అమ్మాయి నిద్రపోతా, నేను మంచినీళ్ళు తాగుతుంది, నిద్రపోతున్నాను, అంబేజీ తాగి తాగుతా ఉంటాను. వాక్యం ఏంటి చెప్పాలి? నీ వరకు నీ వాక్యం చెప్పింది. టై క్లోజు 20 నిమిషాలు నేను సిద్ధపరుచుకున్న వాక్యాన్ని ముగించాలి. అందుకని దేవునికి స్తోత్రములు. గిర్గాషీలు దేనికి చూసినా తిండిపోతులు, త్రాగుబోతులు. తిండిపోతుతనము, తిండిపోతులు, త్రాగుబోతులు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. తినాలి కానీ తిండిపోతనము కూడదు. మీ హృదయం ఒకవేళ తిండి వల్లనో, మీ హృదయములు ఒకవేళ తిండి వల్లనో, మత్తు వల్లనో, ఐకిక విషయారముల వల్లనో మందము ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండడని వాక్యం బోధించాడు. తర్వాత ఏమన్నాడు? సామెతలు 23లో ఏమంటాడు? 23 వచనంలో సామెతల్లో, సామెతల గ్రంథము 23 వాక్యం, నువ్వు తిండిపోతు అయితే ఏం చేయాలి? గొంతు దగ్గర కత్తి పెట్టుకోవాలి. ఏంటో కత్తి? వాక్యాన్ని గొంతుకు పెట్టాలి. అంటే అర్థం ఏంటంటే బ్రేక్ వేయాలన్నట్టు. నువ్వు తిండిపోతు అయిన నీ గొంతుకు కత్తి పెట్టుకునుము అంటున్నాడు. తర్వాత 21వ వచనములో ఏమన్నాడంటే త్రాగుబోతులను, తిండిపోతులను, అదే అధ్యాయంలో 21వ వచనంలో త్రాగుబోతులను, తిండిపోతులను, ఏం పోతులు ఇవి? మేకపోతులు కాదు, లేకపోతే గొర్రెపోతులు కాదు, లేకపోతే జర్రిపోతులు కాదు, ఆబోతులు కాదు, ఆంబోతులు, తిండిపోతులు ఇవి. ఈ తిండిపోతులకి దరిద్రం వెంటబడుతుంది. అందుకని ఏం చేయాలంటే తిండిపోతులు అనేవాళ్ళు లిమిట్గా తినాలి. ఏదన్నా తింటే లిమిట్కి తినాలి. తిండిపోతుతనమో కూడదు, దరిద్రులు అవుతారని రాయబడింది. తిండిపోతులను, త్రాగుబోతులను, తిండిపోతులను దరిద్రులు అగుదురు. నిద్రమత్తు సింపిగుడ్డలు ధరించడం కారణమగును. నిద్రమత్తు సింపిగుడ్డలు ధరిస్తారు. నిద్ర ఎక్కువ పోయేవాళ్ళు సింపిగుడ్డలు ధరించేదరు అని రాయబడింది. యెషయా గ్రంథం 56 11 12 వాక్యాలు ఏమిస్తున్నాయి అంటే మనకి యెషయా గ్రంథం 56 11 12 వాక్యాలు. 11వ వచనము 12వ వాక్యం. యెషయా గ్రంథం 56 కుక్కలు తిండికి ఆతురపడతాయి, ఎంత తిన్నను వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారు. కుక్కలు తిండికి ఆధారపడతాయి కదండి. కుక్కకే ఒక చోట నికరం ఉండదు, స్థిరత ఉండదు. ఎప్పుడు అటువైపు ఇటువైపు ఎగురుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. ఒక చోట నిలకడగా ఉండదు కుక్కకి. అదొక లక్షణం. తిండి అంటే ఆత్రం ఎక్కువ. అందుకని మళ్ళా కక్కింది తింటుంది. ఎందుకంటే ఆ కక్కింది కూడా దొరుకుద్దో లేదో, ఎక్కడ ఆహారం దొరుకుద్దో లేదో అని ఆత్రంతో దాన్నే తినేస్తుంది. తిండికి ఆత్రపడతాయి. అలాగా ఈ గిర్గాషీయుల గురించి చెప్పబడింది. 12వ వాక్యం కూడా, ఎవరు వారు అట్లందరూ నేను ద్రాక్షరసము తెప్పించదును, మనం మద్యము నిండార్లగినట్లు త్రాగుదము రండి,
నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగు. ఈ త్రాగుబోతులు ఏమనుకుంటారంటే మన పని తాగటమే మన పని, ఇష్టం వచ్చినట్టుగా తాగుదాం అన్నట్టుగా వాళ్ళు అలాగా ఉంటారు. కనుక తాగుబోతులు తిండిబోతులు దరిద్రం పుచ్చుకుంటారు. కుక్కలో తిండికి ఆతురపడినట్లు వీరు కూడా ఆతురపడతారు. ఫిలిప్పీ 3వ అధ్యాయం 19వ వాక్యం ఏం నేర్పుతుందంటే, వారి కడుపే వారి దేవుడు, కడుపు వారి దేవుడు. నేను రెండో పూట కూడా ఆహారం మానేశాను, కానీ 4 రోజుల తర్వాత నీరసం వస్తుంది. నీరసం దేనికి వస్తుంది? తినే వేరే వస్తువులు తింటున్నా కదా. జొన్న రొట్టె తింటున్నాను, జొన్న అంబలి, రాగి అంబలి, గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. గోధుమ రవ్వ డాక్టర్ రవ్వ ఉంటుంది, దాన్ని అరేంజ్ చేయొచ్చు. లేకపోతే దాన్ని జొన్న రొట్టె పగల 3 గంటలప్పటికి అరేంజ్ చేస్తే సరిపోతుంది. ఆ అన్నం అవసరం లేదు, ఎందుకంటే నా ఆరోగ్య వ్యవస్థ బాగలేదు, శరీర వ్యవస్థ మంచిగా లేదు. ఒక నెలకు తెలిసిపోతుంది నా శరీర వ్యవస్థ ఎలా ఉండేది. కనుక ఆహారం మీద ఎక్కువ ఆశ లేదు. మటన్ అంటే అర్ధ కిలో మటన్ లేచిపోవాల్సిందే వండితే. అలాంటి కడుపు నాది. తినేవాడిని అలాగా తినేవాడిని, బలిసిపోయా అప్పుడైతే. ఇప్పుడైతే సన్నమైపోయా, తినక, మటన్ తినక కాదు, అరగక. మటన్ ఎంత తినాలన్నా తినగల, కానీ అది అరిగి సాగు. ఏం చేద్దాం, అరిగితే కదా. మటన్ అరిగితే తినొచ్చు, చికెన్ అరిగితే తినొచ్చు. అది తిన్న ఇద్దరి గ్యాసు విపరీతంగా తయారై గుండె దగ్గర నొప్పి వస్తుంది. ఈ నొప్పి ఆ గ్యాస్ తగ్గించేస్తే ఏదన్నా గోళీలు కానీ ఏదన్నా చిట్కా చేసి గుండె దగ్గర నొప్పి తక్కువ ఉంటుంది. సావటం కంటే తినటం మానేయటం బెటర్ కదా. చచ్చిపోవటం కంటే ఆహారంలో మార్పులు చేసుకోవటం మంచిది కదా. అందుకని మటను, చికెను, చేప విషయం ఇప్పుడు చెప్పను, కానీ మటను, చికెను అనేవి కంప్లీట్గా తగ్గించుకోవాలనుకోండి. ఏదో మరి ఏదన్నా ఫంక్షన్కి పోయినప్పుడు ఎట్లా చేస్తావయ్యా అంటే, అక్కడ ఏదో ఒకటి ఆడవటమే, బిస్కెట్లో పాడు తెచ్చుకొని వాళ్ళు మనకు కావాల్సిన ఆహారం సిద్ధపరచకపోతే, సపరేట్గా సేవకుడికి కావాల్సిన ఆహారం సిద్ధపరచకపోతే నా బాధ నేను పడతాను. తినుడైతే ఉండదు. దేవునికి స్తోత్రం. 2 పూట్ల రైస్ మానేయటం వల్ల ఆరోగ్యం వస్తుంది, మనిషికి ఆరోగ్యం ఏర్పడుతుంది. షుగర్ డౌన్ అవుతుంది, షుగర్ కంట్రోల్ ఉంటుంది, రకరకాల జబ్బులు కూడా నివారించుకోవచ్చు. తిండిబోతులు, త్రాగుబోతులు దరిద్రం పుచ్చుకుంటారు. తర్వాత 5వ వాళ్ళు అమోరీలు. వీళ్ళు గర్వానికి చూసిన. మీలో ఎంతమందికి గర్వం ఉంది, లేక సాధువులు ఉన్నారు చెప్పండి. గర్వపోతులు ఎంతమంది? నువ్వే నాకు చెప్పేది వాక్యం, నాకు వాక్యం రాదా అనే గర్వపోతులు ఉన్నారు. అలా అనుకునే వాళ్ళకి ఏమీ రాదు. నువ్వేంది నాకు వాక్యం చెప్పేదంటే నీకు అసలు వాక్యమే రాదు. ఎంత మంచి వాక్యం చెప్పినా, ఎంత కింద స్థితిలో వాక్యం చెప్పినంటే అంత గ్రాండ్గా చెప్పలేకపోయినా దైవవాక్యం అది. కనుక ఆ వాక్యాన్ని నువ్వు తృణీకరించకూడదు. ఎవరు చెప్పినా వినాలి. ఆ పిల్లగాడు చెప్పినా కూడా వినాలి, పసిపిల్ల చెప్పినా వినాలి. వాక్యం ఆ దైవవాక్యం వాళ్ళలో నుంచి పలుకుతుంది. గాడి చెప్పినా వినాలి. చివరికి వచ్చేసరికి గాడిది కూడా చెప్పొద్దు వాక్యం. నేను ఇన్ని రోజులు నీ దాసుని కాదా, దాసురాలను కాదా, ఈరోజు నన్ను కొడుతున్నావు ఎందుకు అని బిలాముతో మాట్లాడుతుంది ఆ గాడిద. సేవకుడు వినలేదనుకో దేవుని మాట, వినకుండా ఎదురు తిరిగాడు అనుకో, గాడిద చెప్పొద్దు వాక్యం. గాడిద లోకస్తులు చెప్తారు నీకు కొద్ది బుద్ధి. లోకం వచ్చి బుద్ధి చెబుతుంది. లోకం దేవుడు నాతో అదే మాట్లాడాడు ఒకనొక టైంలో. లోకస్తులు బుద్ధి చెప్పడానికి సిద్ధపడ్డారు అని, తల క్లీన్ చేయడానికి సిద్ధపడ్డారు. అయితే గర్వం అనేది సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వాక్యంలో, 16వ అధ్యాయము సామెతల గ్రంథం 16, 18వ వాక్యం, 16, 18వ వాక్యం లో ఏమంటాడు? నాశనం. నీవు నాశనం అవ్వాలంటే గర్వం నడుతుంది. డబ్బులు బాగుంటాయి చేతిలో, డబ్బులు బాగున్నప్పుడు కళ్ళు కనపడవు. ధనాన్ని చూసేసరికి దేవుడు కానరాడు, పెళ్ళ కానరాడు, కానరాదు, పిల్లలు కానరాడు. డబ్బు చాలా ఉంది, డబ్బు అంతా ఏం చేయాలో అర్థం కాక ఆడవాళ్ళు అంటే తిరుగుతారు డబ్బులు ఖర్చు పెట్టి. మగవాళ్ళు అయితే అక్కడక్కడ దేశాల మీద తిరిగి
ఇష్టం వచ్చినట్టు తాగడం, అదంతా ఖర్చు అయిపోయేదాకా. అదంతా అయిపోయిన తర్వాత ఆ పందులు తినే పొట్టు తిన్నాడు చూడు, వాడు ఒకడు పిల్లగాడు, వాళ్ళ కొడుకు, యజమానుడు కొడుకు పందులు తినే పొట్టు తిని దేశానికి కరువు వచ్చి ఆహారం లేని పరిస్థితుల్లో నా తండ్రి దగ్గర ఆహారం ఉంది, నేను జీతానికైనా పని చేస్తానని ఈ పందులు మేపటి పందులు కలిగిన వానరుల దగ్గర ఉండటం, ఆకలి తీరకపోవటం, ఇక్కడ బాగలేదు, నా తండ్రి దగ్గర వెళ్ళిపోతాను, నా వాటా అంతా పాడు చేసుకున్నాను, డబ్బు చూసేసరికి ఎవరు కనపడలేదు, నాకు అంతా స్నేహితులతో తిని త్రాగి తందనాలు ఆడాను. అయితే ఈరోజు నా తండ్రి గుర్తొచ్చాడని తండ్రి దగ్గరికి వచ్చాడు ఆ పిల్లగాడు. తండ్రి జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు, అన్న కూడా పర్వాలేదు. అయితే ఈ పిల్లగాడు బుద్ధి తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చి జ్ఞానం పొందినట్టుగా ఉన్నది తండ్రి కనికరించాడు. ఈ సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వాక్యం ఏమంటుందంటే, రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. ఘనతకు ముందు వినయం ఉండును. ఘనత రావాలంటే నీకు పాస్టర్ ఎదుట నీకు ఘనత రావాలి, దేవుని ఎదుట ఘనత రావాలి, లేక లోకం ఎదుట ఘనత రావాలంటే వినయం ఉండాలి, ఒబీడియన్స్ ఉండాలి, విధేయతలు అవసరం. ఘనత నీకు గౌరవపరచబడాలను అంటే దైవజనుడి దగ్గర వినయంగా ఉండాలి. ఎదిరించడం, కొక్కిరించడం, ఎక్కిరించడం పనిచేయదు. ఎదుటివారిని కూడా వారి ఏళ్ళ కూడా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించకూడదు అని వాక్యం నేర్పిస్తుంది. ఘనత గొప్పతనం రావాలంటే వినయం కావాలి. గాలికి తిరిగే వాళ్ళందరికీ వినయము ఉండదు, వాళ్ళకి ఘనత రాదు, గొప్పతనం రాదు. శ్రద్ధగా పని చేసుకుంటారు చూడండి, పొలాల్లో కానీ, ఇళ్ల పనులు కానీ, లేక మన ఉద్యోగాలు కానీ శ్రద్ధగా వర్క్ చేసుకుంటూ బతుకుతూ ఉంటారు చూడండి. వాళ్ళు ఆ శ్రద్ధగా పనే చేస్తారు, ఇంటికి పోయి ఇక్కడ మెతుకులు తింటారు, ఆరామంగా నిద్రపోతారు, మళ్ళీ పనికి పోతారు. వాళ్ళు ఒకరు జోలికి పోరు. వాళ్ళ అధికారుల దగ్గరికి పోయినప్పుడు వినయ మనస్కులు అవుతారు కనుక వాళ్ళు మర్యాద ఇస్తారు. దేవునికి స్తోత్రములు. ఉజ్జియా అనే ఒక రాజు ఉన్నాడు, స్థిరపడిన తర్వాత చెడిపోయాడు అన్నట్టు. 2వ దినవృత్తాంతంలో ఉజ్జియా 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం 16వ వాక్యంలో 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయము 16వ వాక్యం ఏం ఇస్తుందంటే, 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం 16వ వాక్యం. ఈ వాక్యం మనకి చెప్పేది ఏంటంటే, 2వ దినవృత్తాంతంలో 26-16వ వాక్యము, ఉజ్జియా తను ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత, స్థిరపడిన తర్వాత, బలపడిన తర్వాత చెడిపోయినట్లుగా వాక్యం బోధిస్తుంది. చెడిపోయాడు. ఉజ్జియా మనసును గర్వించి చెడిపోయాడు. చాలా మందికి ఇదే వస్తుంది. మొదటేమో భక్తిగాను ఉంటారు, ప్రార్థన బాగా చేస్తారు, కొత్త పిచ్చోడు పొద్దుెరగడు అన్నట్లుగా మన కొత్తకు బాప్తిసం పొందినప్పుడు లేనిపోయిన భక్తి అంతా వస్తుంది. తర్వాత కొంతకాలం అయిన తర్వాత సప్పబడిన తర్వాత చెడిపోతారు. అయితే మొదటేం ఉద్యోగంగా ఉంటారు, తర్వాత చల్లారిపోతారు. అలాంటి వారు కావాల్సింది ఏంటంటే, భక్తి రోజు రోజు పెరగాలి. దేవునికి స్తోత్రములు. దేవుని వాక్యము మనకు నేర్పించే విషయం, ఘనతకు ముందు వినయం ఉంటుంది, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. గర్వపడ్డావా నాశనం అయిపోతావు. గర్వపడితే ఆస్తులు నేను గర్వపడతారు కొందరు. డబ్బులు బాగా చేతిలో తిరిగేటప్పుడు గర్వపడతారు పిచ్చోళ్ళు. పాప వాళ్ళకి తెలియదు, ఈ గర్వపోసి చేతులకి నేనెందుకు వచ్చిండ్రా దేవుడా అని ఆ డబ్బు అనుకుంటుందట మోగ భాషలో. ఈ గర్విష్ఠుడి చేతిలోకి వస్తుంది. వినయ మనసుకు ఉంటారు, వాళ్ళ చేతిలోకి నేను తొందరగా వెళ్ళిపోతాను, రెక్కలు వస్తాయి నాకు ఎగిరిపోతాను అనుకొని తొందరపడుతుందట అది వెళ్ళిపోవాలని ధనం. అందుకని డబ్బులు బాగా చేతులు తిరుగుతున్నప్పుడు గర్వం వస్తుంది. అందం ఎక్కువ ఉంటే గర్వం వస్తుంది, నాకంటే మించిన వాళ్ళు లేదని. తొందరగా రోగం వస్తుంది, ఈ అందం చెడిపోద్ది. అర్థం కదా? అందము బాగుంది, శరీరం అంతా మంచిగా ఉంది అనుకున్న వాళ్ళు గర్వపడతారు కొందరు, అందరు కాదు.
వాళ్ళ అందము తొందరలో కుళ్ళిపోతుంది, అందం చెడిపోతుంది. అందంగా ఉన్నాను అనుకున్న వాళ్ళు ఇవన్నీ ఇవన్నీ ఈ ఏమంటారు ముడతలు పడుతుంది, బొగ్గలు ముడతలు పడతాయి, ఇక్కడ ముడతలు పడతాయి. ఇప్పుడు ఆకర్షించబడతావు కానీ అనేకులు ఆకర్షిస్తారు, కానీ నిన్ను ఆకర్షించుకుంటారు, కానీ ఆకర్షించబడతావు నువ్వు. నీ చేత అనేకులు ఆకర్షించబడతారు. కానీ ఒకరోజు వచ్చేసరికి చీ చా అని తిట్టులు తిట్టించుకుంటావు, రోత అనిపించుకుంటావు. నువ్వెంత, నీ అందం ఎంత. వాడు ఒకటి నా ఎంట వస్తున్నాడు నా బండి మీద, ఆహా ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి అయ్యగారు అంటున్నాడు. అరే రేపే రాలిపోతాయి అయ్యా పువ్వులన్నీ అన్నాడు. సొలొమోను సైతం ఈ పువ్వుల వలె అలంకరింపబడలేదు కదా. మరి అడవి పువ్వులు చూడు, ఈ ముదిళ్ళ అడవులు ఎంత అందంగా ఉన్నాయి, ఎర్రగా దగదగలాడుతూ. పొద్దున్నే పోతున్నాం 8 గంటలప్పుడు బండి మీద పోతుంటే ఆ పువ్వులు ఎంతో చక్కగా ఉన్నాయి. ఇక్కడున్న ఎరుపుల్లో ఎవరు ఎరుపు కూడా అంత పువ్వులు అంత చక్కదనం లేవు, అంత చక్కగా ఉన్నాయి పువ్వులు. రేపు ఎండ కాస్తుంది, ఎల్లుండి గాలి కొడుతుంది, ఆ పువ్వు ఎండిపోతుంది, రాలిపోతుంది. నీ బ్రతుకు అంతే. అందం వలన గర్వపడద్దు. ఉద్యోగం ఉంటుంది కొందరికి, ఉద్యోగం వలన గర్వపడతారు. కొందరికి బిల్డింగులు ఉంటాయి, వాటి చేత గర్వపడతారు. బిల్డింగులు చూసుకొని మురిసిపోతుంటారు కదండి. బిల్డింగులు చూసుకొని మురిసిపోకూడదు, కార్లు చూసుకొని మొర్రవద్దు, అతిశయపడవద్దు. నీకున్న దేనిని చూసి కూడా మొరవద్దు, అదంతా పాడైపోతుంది. నేను ఈ బిల్డింగ్ చూసి మొరవట్లేదు. ఉన్నన్ని రోజులు ఈ చల్లటి గాలికి పడుకోవటం, లేదా దాని ముందు పడుకోవటం, కాపలా ఉండటమే కుక్కలా. చాలామంది అందుకుంటారు ఆయన చూసి గంభీరంగా ఉన్నాడు, ఆయనకి ఇంకోదు అది బిల్డింగ్ పెట్టాడు. అరే బాబు, నేను మట్టిలో దీన్ని తీసుకెళ్ళి బంధు పెట్టరు, నన్నే పెడతారు. అది ఉంటుంది అట్లానే. బిల్డింగ్ అట్లానే ఉంటుంది, ప్రజల కొరకు, సేవ కొరకు. నేను సేవ కొరకు కట్టాను, కానీ నేను ఉండటానికి కట్టలేదు. నా సంసార వస్తువులు ఏమి ఉండవు ఇక్కడ. చూడండి, అంతా మందిరానికి సంబంధించినవి ఉంటాయి. ఎందుకంటే దేవుని సంఘము ఆరాధన చేసుకోవటానికి మట్టి ముద్దను చెత్తను అయిన నన్ను ఈ జీవాత్మని ఈ మట్టి ఘటములో ఉంచావు ప్రభువా. నాకొక ఇల్లు పోయే మంచి ఇల్లు అని అడుగుతున్నా. స్థలమే లేదు, ఇల్లు ఎట్లా ప్రభు అని అడుగుతున్నా. ఏమో ఆయన ఇష్టం. దేవునికి స్తోత్రములు. గర్వం అనేది పనిచేయదు. మనం మట్టి ముద్దలం. మీ అమ్మ గర్భమందును పిండంగా ఉన్నప్పుడు అది మట్టి ముద్ద, నరాల వ్యవస్థ, ఎముక కూడా లేదమ్మా పిండంలో. రక్త వ్యవస్థ, మైల, మురికి. అట్టి స్థితి నుండి నేను తీసుకొచ్చి భూమి మీద పడేసి ఆ యొక్క నాభి కూడా కోయబడక ముందు, అంటే పాప వ్యవస్థ నుంచి విడుదల వ్యక్తి పొందక ముందు అని అర్థం వస్తుంది. ఆ రక్తంలో మైలలో డొల్లుతూ ఏడుస్తున్నప్పుడు నిన్ను ఆయన చూస్తున్నాడు. ఒక టైంకి వచ్చేసరికి అందం వచ్చేసింది, అహం వచ్చేసింది. ఆ మైల మట్టి మురికి అంతా మర్చిపోయావు. ఎందరినో ఆకర్షించుకుంటున్నావు, గర్వపడుతున్నావు. అదంతా నాశనం అయిపోతుంది, అదంతా మట్టిలో కలపబడుతుంది. ఒక టైం వచ్చేసరికి. దేవునికి స్తోత్రములు. అమోరీలు అంటే గర్వము అని అర్థం. అమోరీలు అనగా గర్వానికి సూచన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకా 2 చెప్పి ముగిస్తాను, టైం అయిపోయింది. టైం క్లోజ్ 3 అయింది. 2 యెబూసీలండి. వీళ్ళు సోమరతనానికి సూచనగా ఉన్నారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వాక్యం మీరు తీసుకోండి. ఆ వాక్యము సామెతలు 10:4వ వాక్యము. ఇర్మీయా గ్రంథం 48, ఇర్మీయా గ్రంథము 48 10వ వాక్యం. ఇర్మీయా గ్రంథము 48 10వ వాక్యంలో ఏమంటాడంటే, యెహోవా పనిని అశ్రద్ధ శ్రేయువాడు శాపగ్రస్తుడు అని రాసి ఉంటాడు. యెహోవా పనిని అశ్రద్ధ అంటే అర్థం ఏంటి తెలుసా? 48 సామెతల గ్రంథం మీరు తీసింది అది కదా? కరెక్టే. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడు అవుతాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు భూమి మీద అని రాయబడింది. పోతే ఈ 48లో బోధిస్తుందంటే యెహోవా కార్యమును, ఈ వాక్యం శ్రద్ధగా అండర్లైన్ చేసుకోండి, మీ జీవితాలకై పనిచేస్తుంది. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. యెహోవా కార్యం అశ్రద్ధ అంటే చెప్పాలా? 10 భాగములు ఇచ్చే విషయంలో శ్రద్ధ లేదు, శాపం వస్తుంది.
దేవుని కార్యం, దేవుని పనిని జరిగించే విషయంలో దేవుని కొరకు ఒక పని జరుగుతుంది, ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ విషయంలో శ్రద్ధ చూపని వాళ్ళు అశ్రద్ధగా ప్రవర్తిస్తే శాపం వస్తుంది. సువార్త చాటే విషయంలో అశ్రద్ధగా ప్రవర్తిస్తే శాపం వస్తుంది. దేవుని పనిని జరిగించే విషయంలో ఏదైనా సరే అశ్రద్ధగా ఉంటే శాపము పొందుతావు అని చెప్పబడింది. రెండవ మాట ఏమన్నాడంటే, రక్తం ఓడ్చకుండా ఖడ్గము దొయ్యేవాడు శాపగ్రస్తుడగును. రెండో మాట మనకు అవసరం లేదు. సోమరితనం ఏం చేస్తుందంటే దరిద్రాన్ని ఇస్తుంది. సరే, ఏడవది కనానీయులు ధనాపేక్షకి సూచన. ధనాపేక్షకి సూచన. 1 తిమోతి 6:10 ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని రాయబడింది. సంపాదించుకుంటా ధనాపేక్ష కాదు, రెక్కల కష్టము ధనాపేక్ష కాదు, ఉద్యోగం చేయటం ధనాపేక్ష కాదు, కాంట్రాక్ట్ వర్క్ చేయటం ధనాపేక్ష కాదు, వ్యాపారం చేయటం ధనాపేక్ష కాదు. ధనాపేక్ష వేరు, ధనం సంపాదించి జీవితాన్ని గడపటం వేరు. నేను చెప్పేది ధనాపేక్ష అంటే అది కీడు అన్నట్టు. ధనాన్ని ఆశించి అనేకులు తమను తాము పొడుచుకున్నారు, ఉరిపోసుకున్నారు. యోధ అట్లాంటి వారిలో ఒకడు. యోధ ఉరిపోసుకున్నాడు, అధికారాన్ని ఆశించి ధనాన్ని ఆశించి అని రాయబడింది. ధనవంతుడు మన ప్రాణాన్ని కోల్పోయాడు. లోకాసువార్త 12:16 లోకాసువార్త 12:16 ముగిస్తాను, అయిపోయింది. లోకాసువార్త 12 యోధ ధనాపేక్ష కలిగి ప్రభువును అప్పగించాడు. తర్వాత ఆహాబు నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆశించి నాబోతును సంపించాడు. అంటే మర్డర్ చేశారు. ధనాపేక్ష అనేది మర్డర్ చేపిస్తుంది, మనిషిని హత్య చేపిస్తుంది. ధనాపేక్ష అనేది ప్రాణాన్ని తీసివేస్తుంది. నీకు ధనాపేక్ష కనుక ఉంటే ప్రాణాన్ని కోల్పోతావు. లోకాసువార్త 12:16 ధనవంతుడు యేసు ప్రభు గద్దింపులు విని ముఖం ముడుచుకొని వ్యసనపడుచు వెళ్ళాను అని లోకాసువార్తలో ఉంటుంది. 18 నుంచి 24 మార్కు శుభవార్త 10:17-24 ఉంటాయి ఈ విషయాలు. కనుక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కనానీయులు అనేవాళ్ళు ఈ యొక్క ధనాపేక్ష అనేదానికి సూచనగా ఉంటున్నారు. వాడు ధనాపేక్ష పరులు, అటు వారిలో చేరపొందుగాక. 7 విషయాలండి. ఒకటి మళ్ళీ చెప్తా వినండి. నేను చెప్పినవన్నీ చెప్పగలిగిన వాళ్ళకి ఫస్ట్ మార్కు, చెప్పినవన్నీ చెప్పగలిగిన వాళ్ళకి సపట్లు కొట్టిస్తాను. మళ్ళీ చెప్తున్నా ఒకసారి, అన్నీ టైం అయిపోయింది కనుక. చూడండి, మన హితీలు అసూయకు చూసిన, పెరిజీలు కోపానికి చూసిన, హిబీలు వ్యభిచారానికి చూసిన, గిర్గాసీలు తిండిపోతుతనానికి చూసిన, అమోరీలు గర్వానికి చూసిన, ఎబూసీలు సోమర్తనానికి చూసిన, కానానీయులు ధనాపేక్షకు చూసిన. ఇప్పుడు చెప్పండి, 7 విషయాలు చెప్పాలి. మరి సపరేట్ కొట్టాలి. నీకు ఎంత శ్రద్ధ కిన్నావో కనీసం ఒక పాయింట్ అన్నా జీర్ణం చేసుకున్నావో లేదో. మరి ఒకటన్నా వచ్చింది, ఒకటన్నా చెప్పండి. ఒకటి కూడా రాలేదా? చెప్పండి. హితీలు అసూయ, దానిలకు సపట్లు కట్టండి. ఒకటన్నా గుర్తుంది. ఎదుటి వారిని చూసి అసూయ పడకూడదు. అర్థం కదా? ఎదుటి వారిని చూసి, వాళ్ళ చదువును చూసి అసూయ పడకూడదు, వాళ్ళ ఆస్తులను చూసి అసూయ పడకూడదు, వాళ్ళ అందం సందాలను చూసి కన్ను మచ్చర పడుతుంది, అసూయ పడకూడదు. నేర్చుకోవాలి. ఇంకోటి చెప్పండి. గర్వం నేను చెప్పేసే కదా. ఇంకోటి చెప్పండి, గుర్తులేదు. ఎప్పుడన్నా మనకి ఇలాంటి టైం దొరికితే చెప్తాలేండి. ఎప్పుడన్నా టైం దీన్ని మరలా ఈ ప్రసంగం చెయ్యాలని నాకు ఆలోచన వచ్చినప్పుడు నా డైరీల దగ్గర పోయి ఎప్పుడో చేసిన ప్రసంగాన్ని ఇప్పుడు చెప్తున్నా. ఎప్పుడో చేసే ఇది ప్రసంగం. రేకుల షెడ్లోనో అదే ఊరు మన గండివేటలో కూడా చెప్పే ఈ వాక్యాన్ని.
గిర్గాషీలు అని చెప్పినవా? గిర్గాషీలు తిండిపోతులు. గిర్గాషీలు తిండిపోతులా? గుర్తుపెట్టుకో, రాసుకున్నావు ఏమన్నా? గుర్తుపెట్టుకున్నా? కరెక్టే, రైట్. చప్పట్లు కట్టండి మన ఎస్ఐకి. గిర్గాషీలు తిండిపోతులు కరెక్టే. ఇంకోటి చెప్పండి గుర్తున్నాడు. ఆగిపోతులు తిండిపోతులు అందులోకి వచ్చారు. హివీలు సోమరులు. హివీలు సోమరులు కాదు, రాంగ్ చెప్పింది. సోమరులు కాదు, వ్యభిచారులు. మరి సోమరులు ఎవరు? సోమరులు ఎవరంటే యబూసీలు. ధనాపేక్ష ఎవరు? కనానీలు. ధనాపేక్ష. ఇవన్నీ 7 రకాల జాతులు. నేనేం చెప్పా? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 11వ వాక్యంలో ఈ విషయం చెప్తున్నా. 7 జాతులు ఉన్నాయి. 7 రకాల పాపాలకి 7 జాతులు సూచనగా ఉన్నారని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మీలో ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. ముగించుకుందాం.